ఫస్ట్ 1 కిలో రాగులు తీసుకొని రాగులు మునిగేంత వాటికి వాటర్ పోసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఈ రాగుల్ని పైన పొట్టుపోయేంత వాటికి 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసి పెట్టుకున్న రాగుల్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని, నేనైతే కాటన్ చున్నీ తీసుకున్నాను. అందులోకి ఈ కడిగి పెట్టుకున్న రాగుల్ని వేసుకొని టైట్గా కట్టి పెట్టుకోవాలి. దీనిపైన ఒక వెయిట్ని పెట్టేసి ఒక 24 అవర్స్ అంటే 1 డే దాకా కదిలీకుండా అలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 11 అప్పుడు ఈ మూటను ఓపెన్ చేస్తే స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ స్ప్రౌట్స్ వచ్చిన రాగుల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్న తర్వాత ఈ రాగుల్ని ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రాగులన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న రాగుల్ని ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకొని అందులోకి ఒక 4-5 యాలుక్కాయలు వేసుకొని మిల్లుకి ఆడించి పెట్టుకోవాలి. ఈ పిండి అనేది ఒక 2 మంత్స్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పిండితో ఓన్లీ స్వీట్ రాగి జావ మాత్రమే చేయగలుగుతాము. మజ్జిగతో అయితే బాగుండదు. ఎందుకంటే అందులోకి యాలుక్కాయలు వేస్తాం కాబట్టి ఇది స్వీట్ రాగి జావ మాత్రమే బాగుంటుంది. బెల్లంతో చేసిన రాగి జావ రెసిపీ మీకు కావాలి అంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కానీ ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి.